మాట్లాడే వాళ్ళు 2 రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ హైదరాబాద్లో మనం చూస్తాం. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలా ఏరియాస్లో ఆంధ్ర వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఎవరికి నీది తెలంగాణ నాది ఆంధ్ర అన్న భేషజాలాలు లేవు. అంటే అందరూ సహృద్భావంతో కలిసిమెలిసే ఉంటున్నారు, మంచిగా ఉంటున్నారు. బట్ ఈ గత 2-3 రోజులుగా జరుగుతున్న ఇష్యూస్లో ఒకటి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు దిష్టి అన్న మాట విషయంలో కావచ్చు, మళ్ళీ 2 రాష్ట్రాలుగా ఉన్న ఈ తెలుగు వారి మధ్య ఒక విభేదాలు లేకపోతే ఒక ఇబ్బందికరమైన పరిస్థితులను సృష్టించే విధంగా రాజకీయ నాయకులు లేకపోతే దానికి అనుగుణంగా ఉండేవాళ్ళు ప్రయత్నిస్తున్నారా అనేది చర్చనీయాంశం అవుతుంది. మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారి ఎపిసోడ్ లో పెద్ద ప్రజలు ఏం పట్టించుకోవట్లేదు. ఏదో ఆయన అన్నాడు సినిమాటిక్ గా వదిలేసినారు. అది వదిలేసినారు కాబట్టి ఊరు దాన్ని పట్టించుకోవట్లేదు, ఎందుకంటే దానికి లాజిక్ లేదు ఆయన చెప్పిన దానికి. బట్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విషయంలో ప్రజలు బాధపడుతున్నారు. రీజన్ ఏంటంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వివాదరహితులు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా మా వాడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గర్వించదగ్గ పాత్రను ఈ దేశంలో సినిమా పరిశ్రమ ఆయన సృష్టించాడు. అన్ని రకాల భాషల్లో పాటలు పాడడం, లక్షలాది పాటలు పాడడం, తెలుగువాడు మావాడు బాలసుబ్రహ్మణ్యం అని చెప్పే ఐకానిక్ పర్సనాలిటీగా ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు వారు మరణించున్నారు. ఆయన విగ్రహాన్ని హైదరాబాద్లో కాదు అమెరికాలోనే ఎక్కడైనా మన తెలుగు వాళ్ళు పెట్టుకోవడం అనేది సహజం. పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు. దీంట్లో తెలంగాణ వాదన ముందుకు తీసుకురావాల్సిన అవసరం లేదు. అయితే 2 రకాల వాదనలు వస్తే 2 రకాల వాదన కూడా సహేతుమైన కావు. మొదటి వాదన ఏంటి? ఆయన జై జయ హే తెలంగాణ గీతంలో ఒక పదంని ఉండడానికి కారణాన్ని ఒప్పుకోక ఆయన పాడలేదు అని. ఏంటి ఆ పదం అంటే స్వరాష్ట్రంగా తెలంగాణ విరజిల్లాలి అనే దాంట్లో ఉంది. అంటే సపరేట్ రాష్ట్రం. అప్పుడు ఉద్యమాలు జరుగుతున్న సమయంలో వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు చనిపోయినారు వాళ్ళు, వారేమో సాక్ష్యాలు కూడా చెప్పలేరు, ఏం జరిగింది కూడా చెప్పలేరు. కానీ ఈ వ్యతిరేకించే వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఆయన నేను సమైక్యవాది అని చెప్పినాడు అన్నాడు. ఆయన అభినందించాలి. సమైక్యవాది అన్నందుకు కాదు, నిజాయితీగా ఉన్నాడు. నాకు 2 గంటల సిద్ధాంతం, 3 గంటల సిద్ధాంతం, ఆడొక సిద్ధాంతం అని చెప్పకుండా నేను తెలుగు రాష్ట్రం వైటిగా ఉండాలని కోరుకోవడం నేరమేం కాదు. ఎందుకంటే తెలుగు ప్రజలందరికీ ఆయన ఆరాధ్య గాయకుడుగా ఉన్నాడు. తెలుగు ప్రజలంతా ఒకటే ఉంటే బాగుంటుంది అనుకోండి. ఆయన అభిప్రాయం, దాంట్లో పంచాయతీ ఏముంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోవాలనేది ఒక వాదన, కలిసి ఉండాలని ఒక వాదన. ఎవరు వాదన వాళ్ళది. ఇప్పుడు